దైనందిన జీవితపు నిరంతర హడావిడి, బాహ్య ప్రపంచపు గందరగోళం వీటన్నింటి నుండి కాస్త పక్కకు వచ్చి ఒక ప్రశాంతమైన, మేధోపరమైన తీరానికి మనం చేరుకుందాం. అవును, ఇది ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమైన అమూల్యమైన జ్ఞానాన్ని అన్వేషించే ఒక లోతైన విశ్లేషణ, ఒక ధ్యానపూర్వక ప్రయాణమని కూడా చెప్పవచ్చు. ఖచ్చితంగా. నేటి మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం బుద్ధుని బోధనలలో అత్యంత లోతుగా వివరించబడిన శీలము అనగా నైతిక ప్రవర్తన, ఆ ప్రవర్తన యొక్క రెండు విభిన్న పార్శ్వాలను అర్థం చేసుకోవడం. మనం ఈరోజు పరిశీలిస్తున్న మూలాల గురించి కూడా స్పష్టం చేయాలి. ఇవి రెండూ ప్రాచీన పాలి గ్రంథాలు. నిజమే. ఒకటి అత్యంత ప్రాచీనమైన విముక్తిమగ్గ, రెండవది దానికి సమాంతరంగా నిలిచే వివరణాత్మకమైన గ్రంథం విముక్తిమగ్గ. పేర్లు వినడానికి దాదాపు ఒకేలా ఉన్నా కూడా ఈ రెండూ ఒకే తాత్విక మార్గాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించే అద్భుతమైన చారిత్రక ఆధారాలు. ఈ పత్రాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన అత్యంత లోతైన అంశం వెలుగులోకి వచ్చింది. శీలము అనేది కేవలం పాటించవలసిన ఒక కఠినమైన నియమావళి కాదని, అది మానవ అంతరంగాన్ని రెండు విభిన్న మార్గాలలో తీర్చిదిద్దే ఒక సమగ్రమైన జీవన విధానమని ఈ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అవును. అయితే ఈ రెండు రకాల వర్గీకరణల వెనుక ఉన్న లోతైన తాత్వికతను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు శీలాన్ని రెండు మార్గాలుగా ఎందుకు విభజించారు? మనం ప్రాచీన గ్రంథాలను గమనిస్తే బుద్ధుని బోధనలు నైతికతను ఒక నిశ్చలమైన స్థితిలా చూడలేదు. దాన్ని ఒక నిరంతర ఆచరణాత్మక విధానంగా మార్గనిర్దేశం చేశాయి. మానవ మనసు ఎంత సంక్లిష్టమైనదో వారు అర్థం చేసుకున్న తీరు ఇది. అంటే శీలాన్ని ప్రధానంగా రెండు స్పష్టమైన భాగాలుగా విభజించారన్నమాట. మొదటిది మనం ఖచ్చితంగా ఆచరించవలసిన సత్కార్యాలు, సానుకూల చేతలు. సరిగ్గా చెప్పారు. రెండవది మనం ఉద్దేశపూర్వంగా దూరంగా ఉండవలసిన ప్రతికూల చర్యలు, అనగా ఆత్మనియంత్రణ. కేవలం ఒకవైపు ప్రయాణిస్తే పరిపూర్ణత రాదు. చెడు చెయ్యకపోవటం ఎంత ముఖ్యమో, దైనందిన జీవితంలో బాధ్యతాయుతంగా మంచిని ఆచరించడం కూడా అంతే ముఖ్యమని ఈ ప్రాచీన పత్రాలు నొక్కి చెబుతున్నాయి. అవును, కేవలం నిష్క్రియంగా కూర్చొని ఎవరికీ హాని చేయకపోవడం మాత్రమే నైతికత అనిపించుకోదు. దానికొక క్రియాశీలకమైన రూపం ఉండాలి. మనం ఈ మొదటి మార్గం గురించి వాడిన పదాన్ని నిశితంగా పరిశీలిస్తే మూల గ్రంథాలలో దీనిని కట్టబ్బం అని ప్రస్తావించారు. కట్టబ్బం. అవును, కర్తవ్యమంటే ఖచ్చితంగా చేయవలసినవి అని అర్థమొస్తోంది. ఈ ఆచరణాత్మకమైన శీలాన్ని చారిత్రశీల అని పిలుస్తారు. చారిత్రశీల. ఒక భిక్షువు తన దైనందిన జీవితంలో ఈ చారిత్రశీలాన్ని ఎలా ఆచరిస్తాడు? అసలు రోజువారీ జీవితంలో ఈ ఆచరణ ఎలా కనిపిస్తుంది? చారిత్రశీల అనేది పదే పదే చేసే ఒక యాంత్రికమైన కర్మకాండ కాదు. ఇది దైనందిన జీవితంలో ఒక భిక్షువు తన శరీరం, అలాగే తన వాక్కు ద్వారా చేసే అత్యంత సానుకూలమైన చర్యల సమాహారం. ఉదాహరణకు, తన తోటి భిక్షువులకు సహాయం చేయడం, ఆశ్రమంలోని పనులు పంచుకోవడం లాంటివా? ఖచ్చితంగా. ఇతరులతో మృదువుగా మాట్లాడటం, బాధ్యతలను స్వీకరించడం, ఇవన్నీ చారిత్రశీలం కిందకే వస్తాయి. దీనిని ఒక సజీవమైన ఆచరణగా చెప్పవచ్చు. కాని ఈ నిరంతర ఆచరణ సాధ్యపడటానికే కేవలం సంకల్పముంటే సరిపోదు కదా. దీని వెనుకున్న అంతర్గత ప్రేరక శక్తులేమిటో మనం తెలుసుకోవాలి. ప్రాచీన గ్రంథాలు రెండు బలమైన అంతర్గత ప్రేరక శక్తులను వివరిస్తున్నాయి. అవి శ్రద్ధ మరియు వీర్య. ఈ పదాల అర్థాలను మనం కాస్త విడమర్చి చూద్దాం. శ్రద్ధ అంటే విశ్వాసం, తాను ఎంచుకున్న మార్గం పట్ల సంపూర్ణమైన నమ్మకం. ఆ మార్గం చూపే విముక్తి పట్ల నమ్మకం. ఈ విశ్వాసమనేది ప్రయాణానికొక దిశను నిర్దేశిస్తుంది. కాని దిశను నిర్దేశించడం వరకే శ్రద్ధాపాత్ర. అవును, ఆ దిశలో ప్రయాణించడానికి కావలసిన ఇంధనం మరొకటి ఉంది. అదే వీర్య. వీర్య అనగా శ్రమ లేదా అంతర్గత శక్తి. కేవలం నాకు ఈ మార్గం పట్ల నమ్మకముంది అని కూర్చుంటే ఎటువంటి మార్పు రాదు. ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టటానికి అవసరమైన కఠినమైన శ్రమ కావాలి. అంటే చారిత్రశీలం అనేది ఈ విశ్వాసం మరియు శ్రమల అత్యున్నతమైన కలయిక అన్నమాట. నిజమే. నమ్మకమనేది లక్ష్యాన్ని చూపిస్తే, శ్రమ అనేది ఆ లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది. ఈ శ్రద్ధ మరియు వీర్య కలయికను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం త్రిపిటకాలకు అనువైన ఒక ప్రాచీన రూపకాన్ని నిర్మిద్దాం. ఖచ్చితంగా. ఒక భిక్షువు ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి తన ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధగా శుభ్రపరుస్తాడు అనుకుందాం. లేదా ఒక తోటమాలి ఎంతో ఓపికగా మొక్కలకు నీరుపోసి వాటిని పోషిస్తాడు అనుకుందాం. ఈ పనులలో ఒక నిరంతర పునరావృతముంది.
ఆ తోటమాలికి ఆ మొక్క ఒకరోజు ఖచ్చితంగా పుష్పిస్తుందనే అపారమైన విశ్వాసం ఉంటుంది గదా, ఆ విశ్వాసమే శ్రద్ధ. అప్పటికి ఆ పువ్వును అతని ఇంకా చూడలేదు, కాని అది వికసిస్తుందనే నమ్మకం అతనిలో బలంగా నాటుకుని ఉంది. అదే సమయంలో ప్రతిరోజూ నీరు మోసుకువచ్చి పోయడం, మట్టిని చదును చేయడం, ఎండకు వానకు ఊర్చుకుని ఆ మొక్కను సంరక్షించడం, దీని వెనకొక నిరంతరమైన శ్రమ దాగి ఉంది. అదే వీర్య. ఇక్కడ విశ్వాసం తోటమాలికి గమ్యాన్ని చూపిస్తే, శ్రమ ఆ గమ్యాన్ని చేరుకునేలా చేస్తుంది. సరిగ్గా అలాగే చారిత్రశీలం ద్వారా ఒక భిక్షువు తన అంతరంగాన్ని ప్రతిరోజూ శుభ్రపరుచుకుంటూ సత్ప్రవర్తన అనే పుష్పాలను వికసింపజేస్తాడు. ఇక్కడ తోటమాలికి ఎంత కఠినమైన శ్రమ అవసరమో, ఒక భిక్షువు నిరంతరం మంచిని ఆచరించడానికి కూడా అంతే వీర్యం అవసరం. ఇది అత్యంత క్రియాశీలకమైన మార్గం. మనం ఆచరణాత్మకమైన మంచిని పెంచడం గురించి మాట్లాడుకున్నాం గాని, ఆ తోటలో కలుపు మొక్కలను ఏరివేయటం, అసలు కలుపు మొక్కలు పెరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యం కదా. ఇక్కడే శీలములోని రెండవ పార్శ్వం వస్తుంది. దీనిని పాలిభాషలో వారిచ్యశీల అని అంటారు. చారిత్ర్యశీలము అనేది చేయవలసిన పనులైతే, వారిచ్యశీలము అనేది చేయకూడని పనులను నివారించడం. మనం దేనిని వదిలేయాలి, దేనిని అడ్డుకోవాలి అనే విశ్లేషణ ఇది. బుద్ధుని బోధనలలో ఏ చర్యలైతే నిరాకరించబడ్డాయో, అనగా ఏ చర్యలైతే మరొకరికి హాని చేస్తాయో లేదా మనసును కలుషితం చేస్తాయో, వాటి నుండి సంయమనం పాటించడమే వారిచ్యశీలము. అనగా మన శరీర వాగ్ద్వారాలను ఎటువంటి ప్రతికూల చర్యల వైపు వెళ్లకుండా అడ్డుకోవడమన్నమాట. బాహ్య ప్రపంచం నుండి మనస్సులోనికి వచ్చే చెడు ఆలోచనలను నిరోధించే ఒక అదృశ్య రక్షణ కవచం లాంటిది ఈ వారిత్తశీలం. ఇక్కడొక తాత్విక సందేహం తలెత్తుతుంది. అడ్డుకోవడం లేదా నిరోధించడం అనేది ఒక నిరంతర మానసిక పోరాటాన్ని సూచిస్తుంది. చారిత్రశీలానికి విశ్వాసం మరియు శ్రమ ఎలాగైతే ప్రేరక శక్తులో, ఈ వారిత్తశీలానికి కూడా అటువంటి పునాదే ఉందా? మూలపత్రాల ప్రకారం దీనిక్కూడా శ్రద్ధ అనగా విశ్వాసమే పునాది. కాని ఇక్కడ శ్రమస్థానంలో మరొక కీలకమైన పదాన్ని ఉపయోగించారు. అదే సతి. సతి అనగా ఎరుక లేదా స్మృతి. ప్రయత్నంతో చేసే మంచికి శ్రమ ఎంత అవసరమో, ఒక చెడును ఆపడానికి ఎరుక అంతే అవసరం అని గ్రంథాలు వివరిస్తున్నాయి. అవును. కాని ఒక చెడు ఆలోచనను ఆపడానికి కేవలం శ్రమ సరిపోదా? సతి ఎందుకంత కీలకం? ప్రయత్నం లేదా శ్రమ అనేది మనం బాహ్యంగా చేసే ఒక చర్యకు పనికొస్తుంది. కాని చెడు ఆలోచన అనేది మనకు తెలియకుండానే అత్యంత నిశ్శబ్దంగా మనసులోకి ప్రవేశిస్తుంది. మనం దాన్ని గమనించకముందే అది లోపల నాటుకుపోతుంది. సరిగ్గా చెప్పారు. దాన్ని ఆపటానికి మనం శ్రమతో పోరాడితే ఆ ఆలోచనకు మనం మరింత శక్తినిచ్చినట్లవుతుంది. అందుకే అక్కడ భౌతిక పోరాటం కన్నా ఆ ఆలోచన మనసులో పుడుతోందని ముందుగా గుర్తించటం అత్యంత కీలకం. ఆ గుర్తించే సూక్ష్మమైన నిరంతర అప్రమత్తతే సతి. ఆ అప్రమత్తతను, మనస్సు యొక్క జాగరూకతను వివరించడానికి మనం ఒక ప్రాచీన కోటను ఊహించుకుందాం. ఆ కోట ద్వారాలను రేయింబవళ్లు కాపలాకాసే ఒక నిశ్చలమైన ద్వారపాలకుడు. ఆ కోట లోపల ఎంతో ప్రశాంతమైన వాతావరణముంటుంది. ఆ ప్రశాంతత చెదరకుండా ఉండాలంటే గుమ్మం వద్ద కాపలా గట్టిగా ఉండాలి. ద్వారపాలకుడి బాధ్యతేమిటంటే లోపలికి వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా గమనించడం. మిత్రులెవరు, శత్రులెవరు అనేదతనికి స్పష్టంగా క్షణాల వ్యవధిలో తెలియాలి. కోపం, దురాశ, అసూయ వంటివి మన అంతరంగానికి శత్రువులు. అవి నేరుగా శత్రువుల రూపంలో రావు. మిత్రుల వేషంలో చాలా సూక్ష్మంగా మనస్సులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. ఒక చిన్న కోరికలాగా మొదలై పెద్ద దురాశగా మారతాయి. ఇక్కడ సతి అనగా ఆ ద్వారపాలకుడు. ఎరుకతో ఉన్న మనస్సు ఒక చెడు ఆలోచన పుట్టగానే దానిని వెంటనే గుర్తిస్తుంది. అది ఒక తప్పుడు వాక్కుగానో తప్పుడు చర్యగానో మారకముందే కోట గుమ్మం వద్దనే దానిని అడ్డుకుంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆ ద్వారపాలకుడు శత్రువులతో కత్తిపట్టుకుని యుద్ధం చేయడం లేదు, కేవలం వారిని గుర్తిస్తున్నాడు. నీరు శత్రువువి, నీకు ఇక్కడ ప్రవేశం లేదు, నేను నిన్ను చూస్తున్నాను అని ఎరుకతో తెలుసుకుంటున్నాడు. ఆ గుర్తింపుతోనే శత్రువు తన బలాన్ని కోల్పోతాడు. అందుకే చెడును నివారించడానికి పోరాటం కన్నా ఎరుక అనగా సతి అత్యంత ఆవశ్యకమైనది. అవును. అయితే ఒక భిక్షువు ద్వారపాలకుడిలా నిరంతరం శత్రువుల కోసం వెతుకుతూ ఉంటే ఆ మనస్సు అనేది నిరంతర నిఘా ఉన్న ప్రదేశంలా మారదా?
ద్వారపాలకుడు ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటే అతనికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? నిరంతర ఎరుక అనేది ఒక రకమైన మానసిక అలసటని ఇవ్వదా అన్నది మనం ఆలోచించాల్సిన విషయమే. మనం ఈ తాత్విక చర్చను కాస్త పక్కన పెట్టి ఈ పత్రాల పరిరక్షణ వెనుక ఉన్న అక్షరాల చరిత్రను పరిశీలిస్తే మరొక పార్శ్వం వెలుగులోకి వస్తుంది. చారిత్రక తాళపత్రాల విశేషాలు. అవును. ఈ గ్రంథాల ఫుట్నోట్స్ను మనం మరింత పండిత స్థాయిలో పరిశీలిస్తే తాళపత్రాల నకలు తీసే ప్రక్రియలో జరిగిన ఒక సుదీర్ఘమైన చారిత్రక పొరపాటు బయటపడుతుంది. అక్షరాలను పరిరక్షించే క్రమంలో జరిగిన మానవ తప్పిదాలు మనకు చాలా విషయాలు చెబుతాయి. శతాబ్దాల క్రితం ఈ పాలీ గ్రంథాలను తాళపత్రాలపై ఒక తరం నుండి మరొక తరానికి నకలు తీస్తున్నప్పుడు ఈ లోపం జరిగింది. మూల గ్రంథంలోని ఒక పాత ప్రతిలో అనువాదకులు లేదా లేఖరి చారిత్త మరియు వారిత్త ఈ రెండింటినీ చెయ్యకూడనివి లేదా నిరాకరించబడినవి అని తప్పుగా రాశారు. అంటే చెయ్యవలసిన మంచి పనులను కూడా నివారించవలసిన పనులుగా పొరపాటున లిఖించారు. వాక్య నిర్మాణంలో ఒక చిన్న మార్పు మొత్తం తాత్విక అర్థాన్నే మార్చేసింది. ఈ పొరపాటు ఎలా జరిగి ఉంటుంది? రాత్రెనక పగలెనక చిన్న దీపం వెలుతురులో వందలాది తాళపత్రాలను చేత్తో రాయటమనేది అత్యంత కఠినమైన ప్రక్రియ. కళ్లకు శ్రమను కలిగించే ప్రక్రియ. చారిత్య మరియు వారిత్య వాక్య నిర్మాణాలు చూసేందుకు పాలి భాషలో దాదాపు ఒకేలా ఉంటాయి. కాపీ చేసే లేఖరి ఆదమరపున రెండింటికీ ఒకే అర్థాన్ని రాసి ఉండవచ్చు. ఖచ్చితంగా. ఒకవేళ ఆ పొరపాటును అలాగే ఆచరించి ఉంటే భిక్షువులు మంచి పనులు చేయటం కూడా మానేసి కేవలం నిష్క్రియంగా మిగిలిపోయేవారు. ఆ పొరపాటును అలాగే వదిలేసి ఉంటే తాత్విక మార్గం మొత్తం తలకిందులయ్యేది. ఆచరణాత్మక శీలమే కనుమరుగయ్యేది. మరి తర్వాతి కాలంలోని విశ్లేషకులు ఈ లోపాన్ని ఏ విధంగా సవరించారు? వారు దీన్ని ఎలా గుర్తించారు? వారు గ్రంథాలను గుడ్డిగా అనుసరించలేదు. పాత తాళపత్రాల్లో దొరికిన అక్షర దోషాలను సరిదిద్దడానికి వారు సమాంతరంగా ఉన్న ఇతర పాలి గ్రంథాలను లోతుగా పరిశోధించారు. ఇక్కడే విముక్తి మగ్గ గ్రంథం యొక్క ప్రాముఖ్యత మనకర్థమవుతుంది. పండితులు ఈ లోపాన్ని సవరించడానికి విముక్తి మగ్గను ప్రామాణికంగా తీసుకున్నారు. అవును. అందులో చారిత్రశీలము అనేది ముమ్మాటికి చెయ్యవలసిన పనులే అని అత్యంత స్పష్టంగా, ఎటువంటి సందేహానికి తావులేకుండా వివరించబడింది. విముక్తి మగ్గ గ్రంథం లేకపోయుంటే ఆ తప్పు అలాగే కొనసాగేది. తద్వారా ఆ చారిత్రక లోపాన్ని సరిదిద్ది బోధనల అసలైన సారాన్ని పునరుద్ధరించారు. ఈ తులనాత్మక అధ్యయనం ద్వారా ప్రాచీన పండితులు చేసిన కృషి అనిర్వచనీయమైనది. ఈ గ్రంథాల తులనాత్మక పరిశీలనలో మరొక సూక్ష్మమైన కాని అత్యంత కీలకమైన చర్చ కూడా ఉంది. మనమిందాత మాట్లాడుకున్న సతి లేదా ఎరుక అనే పదం చుట్టూ ఈ చర్చ తిరుగుతుంది. బర్మీస్ ప్రతుల గురించి కదా. ముఖ్యంగా పండితులు వారెన్ మరియు కొసాంబీ సంపాదకత్వం వహించిన ప్రతులలో వారిత్త శీలాన్ని వివరించేటప్పుడు ఒక ముఖ్యమైన వాక్యం నుండి సతి అనే పదాన్ని పూర్తిగా తొలగించారు. అవును. ఆ వాక్యం సద్దా సతీ సాధనం. ఆ వాక్యం నుండి సతిని తొలగించి వారు కేవలం విశ్వాసాన్ని మాత్రమే ఉంచారు. ఇది కేవలం ఒక పదం తొలగింపు కాదు, ఒక మొత్తం తాత్విక పునాదిని మార్చే ప్రయత్నం. మనం పరిశీలిస్తున్న విముక్తి మగ్గ ప్రతిలో మాత్రం సతి అనే పదాన్ని ఖచ్చితంగా చేర్చారు. ఒక పదం లేకపోవటం వల్ల ఆ మార్గం యొక్క సాధన ఎంతగా మారిపోతుందో గమనించండి. సతీ లేకుండా కేవలం విశ్వాసంతో ఒక ద్వారపాలకుడు కోటను కాపాడగలడా? అతనికి తన రాజు పట్ల అపారమైన విశ్వాసం ఉండవచ్చు, కాని కళ్ళు మూసుకొని కూచుంటే శత్రువులు లోపలికి వస్తారు కదా. నిజమే. విముక్తి మగ్గ గ్రంథానికి సంబంధించిన ఉపవ్యాఖ్యానం లేదా సబ్ కామెంటరీ, దానిని పాలి భాషలో టీకా అని అంటారు. ఆ విముక్తి మగ్గ టీకాలో కూడా ఎక్కడా సతీ ప్రస్తావన లేదు. అవును. వ్యాఖ్యాతలు శ్రమ మరియు విశ్వాసం గురించే సుదీర్ఘంగా వివరించారు, కాని వారిత్తశీలంలో సతి యొక్క పాత్రను ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ తొలగింపు ఎప్పుడు జరిగి ఉండవచ్చు? దీని వెనుక ఉన్న చారిత్రక లేదా భౌగోళిక నేపథ్యమేమిటి? పండితుల నిర్ధారణ ప్రకారం ఈ మార్పు లేదా తొలగింపు ఇటీవలి కాలంలో, అంటే 19వ లేదా 20వ శతాబ్దంలో జరిగింది కాదు. ఇది చాలా పురాతనమైన కాలంలోనే జరిగుండాలి. బహుశా ఒకానొక కాలంలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని పండితులు చెడును నివారించడానికి తీవ్రమైన విశ్వాసమే సరిపోతుందని భావించి ఉండవచ్చు. వారు భక్తికి లేదా నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎరుక యొక్క ప్రాముఖ్యతను తగ్గించి ఉండవచ్చు. కాని విశ్వాసమనేది మన ప్రయాణానికి దిశను నిర్దేశిస్తుంది. ఆ దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అడుగడుగునా ఎదురయ్యే ప్రలోభాలను, సూక్ష్మమైన అడ్డంకులను గుర్తించడానికి ఎరుక తప్పనిసరికదా? ఖచ్చితంగా.
సతీ లేకుండా వారెత్త సాధ్యం కాదని విముక్తి మగ్గలాంటి మూలాలు బలంగా నిలబడ్డాయి. ఒక చిన్న పదం ప్రాచీన గ్రంథాల గుండా శతాబ్దాల పాటు ఎలా ప్రయాణించిందో, అది ధ్యాన పద్ధతుల పట్ల భిన్నమైన దృక్పథాలను ఎలా సృష్టించిందో ఈ ఆధారాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. అక్షరాలు మరియు పదాలు కేవలం సిరామరకలు కావు, అవి తాత్విక దృక్పథాల ప్రతిరూపాలు. ఈ మొత్తం చర్చను మనం ఒక సారాంశంగా మలుచుకుంటే, ఈ ప్రాచీన పత్రాలు మనకందించే అత్యున్నతమైన పాఠం స్పష్టంగా కనిపిస్తోంది. శీలం అంటే కేవలం నియమాలను గుడ్డిగా పాటించడం కాదు, అది మనస్సు యొక్క అత్యున్నతమైన సమతుల్యత. ఒకవైపు దైనందిన జీవితంలో నిరంతర శ్రమ ద్వారా మంచి పనులను ఆచరించడానికి అవసరమైన వీర్యాలేవ శక్తి కావాలి. ఇది చారిత్ర. రెండో వైపు మనస్సులోకి ప్రవేశించే ప్రతికూల ఆలోచనలను గుమ్మం వద్దనే గుర్తించి ఆపివేయడానికి నిరంతర ఇరుక అనగా సతి కావాలి. ఇది వారిత. సద్ధా అనే మూలస్తంభంపై నిర్మించబడిన ఈ రెండో మార్గాల కలయికే ఒక భిక్షువును సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇది నిరంతరం సాగే ఒక అంతర్గత ప్రక్రియ. అయితే మనం ఇక్కడ ఒక లోతైన ప్రశ్న అడగాలి. ఈ నిరంతర ప్రక్రియ ఎప్పుడూ ఒక శ్రమతో కూడుకున్నదేనా? అంటే ఆ ద్వారపాలకుడు ఎప్పుడూ నిద్రపోకుండా కాపలా కాయాల్సిందేనా అని మనం ఇందాకనుకున్నట్లుగానా? అవును. ఈ ప్రాచీన గ్రంథాల ఫుట్నోట్స్లో దాగి ఉన్న ఒక అత్యున్నతమైన భావన గురించి మనం మాట్లాడుకోవాలి. అదే పకతీశీల అనగా సహజశీలం. మనం ఇప్పటివరకు ప్రయత్నం ద్వారా మంచి చేయడం గురించి, అలాగే ఎరుక ద్వారా చెడును అడ్డుకోవడం గురించి విశ్లేషించాం. ఈ రెండు విధానాలలోనూ ఒక విధమైన ప్రయత్నం లేదా సంకల్పం దాగి ఉంది. మంచి చెయ్యాలి అనుకోవడం కూడా ఒక ప్రయత్నమే, చెడును ఆపాలి అనుకోవడం కూడా ఒక అప్రమత్తతే. కానీ పకతీశీల అనేది ఇవన్నీ దాటిన ఒక విప్లవాత్మకమైన ఆలోచన. పకతి అనగా స్వభావసిద్ధమైనది. ఎప్పుడైతే ఒక భిక్షువు ఈ చారిత్ర మరియు వారిత్త శీలాల ఆచరణలో అత్యున్నత పరిపూర్ణత సాధిస్తాడో, అప్పుడు ఈ శీలము అనేది ఎటువంటి శ్రమ లేదా నిరంతర ఎరుక అవసరం లేని ఒక సహజమైన స్వభావంగా మారుతుందని ప్రాచీన పండితులు వివరిస్తున్నారు. కాని అది ఆచరణలో ఎలా సాధ్యం? సంకల్పం లేకుండా ఒక చర్య ఎలా జరుగుతుంది? ఇందాకటి మన కోట ద్వారపాలకుడు రూపకాన్నే మళ్లీ తీసుకుందాం. ఒక దశలో ఆ ద్వారపాలకుడు నిద్రపోయినా లేదా విశ్రాంతి తీసుకున్నా శత్రువులు లోపలికి రాని స్థాయికి కోట చేరుకుంటుందా? ఆ కోటలోకి ప్రవేశించాలనే ఆలోచనే శత్రువులకు రానప్పుడు, లేదా శత్రువులే లేకుండా పోయినప్పుడు ద్వారపాలకుడికి పనుండదు కదా. మనస్సు కూడా కోపం, అసూయ, దురాశ అనేవి అసలు పుట్టని స్థితికి చేరుకుంటే అప్పుడు వాటిని ఆపడానికి ఎరుకతో పనేముంటుంది? అది అద్భుతమైన విశ్లేషణ. అలాగే తోటమాలి రూపకాన్ని కూడా మనం పొడిగించి చూద్దాం. మొక్కలకు రోజూ నీరు పోయాల్సిన అవసరం లేకుండా నేల తనంతట తానే పచ్చదనాన్ని సృష్టించే ఒక అతీంద్రియమైన స్థితి వస్తుందా? నేల యొక్క స్వభావమే పూర్తిగా సారవంతంగా మారినప్పుడు ప్రతి విత్తనం శ్రమ లేకుండానే మొలకెత్తుతుంది. తోటమాలి ఉనికితో సంబంధం లేకుండా అడవి ఎలాగైతే తనంతట తానే వృద్ధి చెందుతుందో ఆ స్థాయికి మనస్సు చేరుకుంటుంది. అంటే మంచి పనులు చేయడానికి ఒక ప్రత్యేకమైన సంకల్పం అవసరం లేని స్థితి, చెడును ఆపడానికి ఒక అప్రమత్తత అవసరం లేని స్థితి. ఇదొక రకమైన శ్రమలేని పవిత్రత. ప్రయత్నం లేని పవిత్రత. ఒక వ్యక్తి ఊపిరి తీసుకోవడానికి ఎలాగైతే శ్రమించడో మంచిగా ఉండటానికి కూడా ఏమాత్రం శ్రమించని స్థితి. ఒక సాధకుడు లేదా భిక్షువు దశాబ్దాల పాటు శ్రద్ధ, వీర్య, సతీలతో సాధన చేసిన తర్వాత ఆ సాధన అతని రక్తంలో, కనకణంలో కలిసిపోతుంది. అప్పుడు శీలము అనేది ఒక చొక్కాలాగా రోజు ఉదయాన్నే వేసుకునేది కాకుండా అది అతని సొంత చర్మంలా మారిపోతుంది. సహజత్వమే శీలమవుతుంది. అప్రమత్తత అవసరం లేని ప్రశాంతత అది. పకతిశీలం యొక్క ఈ అత్యున్నత స్థాయే మన అంతిమ గమ్యమా? ప్రయత్నం ద్వారా మొదలైన ప్రయాణం ప్రశాంతమైన సహజత్వంలో ఎలా లయమవుతుందో ఈ గ్రంథాలు మనకు చూపుతున్నాయి. శ్రమ మరియు ఎరుకలతో మొదలైన సాధన చివరికి అవన్నీ వదిలేసే స్థితికి చేరడమనేది మానవ పరిణామంలో అత్యున్నత శిఖరం. ఈ ఆలోచనతో అంతరంగంలోకి ప్రయాణిస్తూ ఈ లోతైన అన్వేషణను ఇక్కడే నిశ్శబ్దానికి వదిలేద్దాం. సహజమైన శీలం దిశగా మన ప్రయాణం కొనసాగాలి.